హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీడియో డిస్కస్ చేసే ముందు ఒక మెయిన్ క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. అన్నిటికంటే మీ దృష్టిలో విలువైంది ఏంటి అనేది ఫస్ట్ ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీ దృష్టిలో టైం విలువైందా, లేకపోతే మనీ విలువైందా, లేకపోతే ఇంకేదైనా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అని కానీ లేకపోతే వాల్యుబుల్ అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా దృష్టిలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నమ్మకం. అది రిలేషన్షిప్స్ విషయంలో అయినా కానీ, బిజినెస్ విషయంలో అయినా కానీ, లేకపోతే కంట్రీస్ మనం కొంతమందిని ఎన్నుకుంటున్నామంటే వాళ్ళని నమ్మి మనకేదో చేస్తారు, మంచి చేస్తారని నమ్మకంతో. లేదంటే మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారంటే కారణం నేనేదో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనే ఉద్దేశంతో. సో ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకోవాలి. సో అలా ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం గురించి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నమ్మకం అనే దాన్ని ఇక్కడ వైలేట్ చేస్తూ పతంజలి మీద మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఇస్తున్నారని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఫస్ట్ అసలు మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ గురించి. సో మనం చూస్తే నార్మల్గా యూట్యూబ్లో మీరు ఈ వీడియో చూసేటప్పుడు కూడా మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇంట్లో సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, ఈవెన్ మీకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్లో కూడా మీరు చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కామన్. సో అడ్వర్టైజ్మెంట్స్కి మనకి ఏదైనా బ్యాకింగ్ ఉందా అంటే ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా భాగమేనని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏ కేసులో? టాటా గ్రూప్ వర్సెస్ ఎంఎన్టీఎల్ కేసులో. ఇదేం మీరు తెలుసుకోవాల్సిన అంశం కాదు, బట్ స్టిల్ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కూడా ఆర్టికల్ 19లో అంటే మన స్వేచ్ఛ, ఏం స్వేచ్ఛ, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా, వాక్ స్వేచ్ఛలో భాగంగా అవి కూడా చెల్లుబాటు అవుతాయి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది అనమాట. సో మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే ఓకే ఫైన్, కానీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మిస్లీడింగ్గా ఉంటాయి. మిస్లీడింగ్ అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ ప్రామిసెస్ మనం చూస్తుంటాం. ఎవరైనా ట్యాన్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా ఈ క్రీమ్ వాడితే మీకు 1 వీక్లో ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ పౌడర్ కానీ ఈ షేక్ కానీ తాగితే మీరు ఈజీగా 10 kgs మంత్లో వెయిట్ లాస్ అవుతారు అని. ఇలాంటివన్నీ కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్సే. ఇలాంటివి రిసార్ట్ చేస్తే కొన్ని చట్టాల కింద వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఇంపోజ్ చేసే ప్రొవిజన్స్ కూడా మన చట్టాల్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా, అంటే ఇంత లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఇన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉండి, ఇన్ని కోర్ట్స్ ఉన్నా కూడా ఏం లేదు మనకి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే మెయిన్గా మనం ఫ్యాక్ట్ చెకింగ్ అనేది చేయట్లేదు. ఫ్యాక్ట్ చెకింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూసామనంటే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు చెప్తున్నది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనలో ఎంతమంది చెక్ చేస్తున్నాం, దాంట్లో నిజంగా ఉంటుందా లేదా అనేది అసలు ఎగ్జామిన్ చేయకుండానే మనం చాలామంది హెల్త్ కాన్షియస్నెస్ వల్ల కానీ లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఈజీగా వాళ్ళ ట్రాప్లో పడుతున్నాం. సో మనం ఎప్పుడైతే కన్స్యూమర్ నాలెడ్జ్ అనేది లేకుండా ఆర్ ఫ్యాక్ట్ చెకింగ్ అనేది లేకుండా పోతుందో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతాయి. సో ఇలాంటి క్రమంలోనే పతంజలి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు అంటే మీకు తెలిసిందే, గత వారం రోజులుగా 10 రోజులుగా రోజు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటి, సుప్రీంకోర్టు సీరియస్ అయింది పతంజలి గ్రూప్ మీద. ఎందుకు అంటే కనుక వాళ్ళ మీద ఆల్రెడీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక కేసు ఫైల్ చేసింది. దాంట్లో భాగంగానే ఆ జడ్జ్మెంట్లో భాగంగానే సుప్రీంకోర్టు ఏం ఆదేశించింది, పతంజలి గ్రూప్ని మీరు ఇకపైన మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు, అసలు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు చేయకూడదు మీ ప్రోడక్ట్స్ గురించి అని చెప్పింది. అది చేశాక కూడా, అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చాక కూడా వాళ్ళు ఆపకుండా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే వెళ్ళారనమాట. దానివల్ల ఏం చెప్పింది కోర్టు, మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ కోర్టు ధిక్కరను కూడా మీ మీద ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది మీరు ఇలా పోతే కనుక అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఏమైంది, పతంజలి రామ్దేవ్ బాబా కానీ తర్వాత ఎవరైతే బాలకృష్ణ అని మనం ఇమేజ్లో చూస్తున్నామో ఆయన ఎండి, సో వీళ్ళిద్దరూ కూడా కోర్టుకు వచ్చి అపాలజైజ్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. అంటే వాళ్ళు వచ్చి సారీ చెప్పారు. ఇకపైన అంటే కండిషనల్గా రాసి కూడా ఇచ్చారు, వాళ్ళ తరపున లాయర్ సుప్రీంకోర్టుకి రాసి ఇచ్చారు, ఇంకపైన ఇలాంటివి జరగవు అని. అసలు దీంట్లో మెయిన్గా ఈ కేసు అంతా ఏంటి అని కనుక చూస్తే మీరు మన కంట్రీలో మనం ఏదన్నా ప్రాక్టీస్ మీరు చూస్తే మెడిసిన్లో మనకి చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎలోపతి కానీ, న్యాచురోపతి కానీ, హోమియోపతి కానీ. సో ఆయుర్వేద అనేది మన కంట్రీకి ఉన్న మేజర్ బలం అని కూడా చెప్పొచ్చు కదా. సో ఇలాంటి వాటి విషయంలో ఏంటంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ కేసులో అంటే కనుక పతంజలి మీకు తెలిసిందే చాలా వరకు ప్రోడక్ట్స్ అన్ని కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పి వాళ్ళు మార్కెట్ని క్యాప్చర్ చేశారు. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకి డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, FSSAI గుర్తొస్తుంది. సో FSSAI
లేబులింగ్ ఉంటేనే అవి ప్రాపర్గా చెక్కింగ్ తర్వాత మార్కెట్లోకి వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. కానీ FSSAI తనిఖీలో ఏం తెలిసింది, ఆల్మోస్ట్గా 37 ప్రోడక్ట్స్ బ్రాండెడ్ పతంజలి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి వాళ్ళు చెప్తున్న దానికి ఖచ్చితంగా తేడా ఉంది. అవి ప్రాపర్ లేబులింగ్ని కానీ ప్రాపర్ డిస్క్లోజర్ని కానీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి గుర్తించడం జరిగింది. నోటీసులు కూడా ఇంతకుముందు ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా 100% సేఫ్ కానీ హెర్బల్ కానీ ఇట్లా ఇవ్వడం అనేది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కోర్స్ కరెక్షన్ అనేది చేయకుండా అలా వెళ్తూనే వచ్చారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేశారు, COVID-19 టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే, COVID-19 తర్వాత ఏమైంది, చాలామందికి మెంటల్ ట్రామాతో పాటు హెల్త్ కాన్షియస్నెస్ అనేది పెరిగింది. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు, COVID-19 క్యూర్ అవ్వడానికి మా దగ్గర వ్యాక్సిన్ ఉందని చెప్పి వాళ్ళ ఓన్ థింగ్స్ని ప్రమోట్ చేశారు. ఇలా ప్రమోట్ చేయడం మరి అడ్వర్టైజ్మెంట్స్ కింద నేను చెప్పినట్టు ఆర్టికల్ 19లో భాగమే కదా అంటే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అన్నిటికీ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి అబ్సల్యూట్ కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఆర్టికల్ 19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా పబ్లిక్ ఆర్డర్, మొరేల్, హెల్త్ ఇలాంటి వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి డోమా యాక్ట్, ఇది ఏంటంటే నేను చెప్తాను, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇది ఒకటి. దాని తర్వాత మనకి ఆస్కీ అనేది ఆర్గనైజేషన్ ఉంది. దాని తర్వాత మనకి నార్మల్గా మన డొమైన్లో మెడికల్ డొమైన్లో చూస్తే కనుక మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది. మెడికల్ డొమైన్లో ఇది మెయిన్గా, మిగతా అన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్కి కానీ ఇలాంటి వాటికి కానీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చూస్తారు, కొన్ని నిషేధ ప్రకటనలు చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు క్యూర్ కాని డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వన్స్ డయాబెటీస్ లాంటివి, షుగర్ లాంటివి వస్తే అవి మోడరేట్ లెవెల్లో అంటే మీరు హెచ్చు తగ్గులు కాకుండా దాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని హెల్దీ ప్రాక్టీసెస్ని కానీ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ని ఫాలో చేస్తూ కానీ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు, బీపీకి కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి వాటికి. సో అలాంటివన్నీ ఏంటంటే షెడ్యూల్డ్ డిసీజెస్గా ఈ డోమా యాక్ట్ కింద పెట్టారనమాట. సో అలాంటి షెడ్యూల్డ్ వ్యాధులని కానీ డిసీజెస్ అని కానీ ఈ యాక్ట్ కింద ఉన్న వాటికి మీరు 100% క్యూర్ చేస్తాము అని ఫాల్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు, కరెక్ట్గా అలాంటివి చేయకూడదు, నిషేధం ఉందని కూడా క్లియర్గా యాక్ట్ చెప్తోంది. బట్ ఇక్కడ పతంజలి ఏం చేసింది, COVID-19 లాంటివి మీరు చూస్తే ఎలోపతిలో వ్యాక్సిన్స్ మనకి ఏవైతే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకొచ్చాయి, ఆ వ్యాక్సిన్స్ కూడా వాళ్ళు చూపిస్తే మీరు నార్మల్గా ఎంత ఇచ్చారు ఎఫిషియన్సీస్ వైజ్ చూస్తే కొన్నేమో 90% ఎఫిషియంట్ అని కానీ కొన్ని 78% అని కానీ ఇట్లా వాళ్ళ ఓన్ క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళ రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఎంత % ఎఫిషియన్సీ అనేది కూడా చెప్పారు క్లియర్గా. కానీ ఇక్కడ ఏం చేశారు పతంజలి వాళ్ళు, మీరు ఎలోపతి డ్రగ్స్ని వాడకండి. ఎలోపతి అంటే ఏంటి, ఇంగ్లీష్ మందులు, జనరల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చేవి ఎలోపతి మెడిసిన్స్. సో ఇలాంటి వాటిని వాడకండి, దాని బదులు మా పతంజలి డ్రగ్ ఏదైతే ఉంది COVID-19కి అది 100% COVID-19 క్యూర్ చేస్తుంది అని, ఇది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. అక్కడతో ఆగారంటే లేదు, వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఎలోపతి అనేది అసలు సైన్స్ అనేది దానికి ఏం లేదు, అసలు దానికి బ్యాకింగ్ అనేది లేదు, మొత్తం కూడా అది మిస్లీడింగ్ అనే ఉంది అని చెప్పి మొత్తం ఎలోపతిని కూడా దూషించడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో అంటే డాక్టర్స్ అసోసియేషన్ ఉందో వాళ్ళు ఈ కేసుని రిజిస్టర్ చేశారు పతంజలికి అగెయిన్స్ట్గా 2022లో. దాన్నే మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటాం. ఈ కేసులో వాళ్ళు ఏం చెప్పారు, అలోపతిని డౌన్ గ్రేడ్ చేస్తూ అంటే ప్రజల్లో అలోపతి మీద ఉన్న విశ్వాసాన్ని పోగొడుతూ పతంజలి కానీ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇలా మా మీద స్టేట్మెంట్స్ చేయడం వల్ల ఏమైంది, చాలామంది COVID-19 టైంలో వ్యాక్సిన్స్ తీసుకోవడానికి కూడా వెనుకాడారు అని చెప్పి వాళ్ళు కేసు వేయడం జరిగింది. అంటే మిస్లీడింగ్, అంటే మీరు యాక్చువల్గా మీ డ్రగ్ 100% క్యూర్ చేస్తుందని, ఎందుకంటే వీళ్ళ డ్రగ్స్ అంత క్లినికల్ ట్రయల్స్ తర్వాతనే అవి 100% క్యూర్ ఎఫిషియన్సీని చూపించలేవు, ఏ వ్యాక్సిన్ అయినా చూపించలేదు. ఇలాంటి వాటికి మీరు 100% క్యూర్ అని చెప్తున్నారు, అది ఫస్ట్ మిస్లీడింగ్ థింగ్. దాంతోపాటు సెకండ్ ఏం చేశారు మీరు, అసలు ఎలోపతి అసలు పనికిరాదు, దేనికి క్యూర్ కాదు అని చెప్పడంతో ఏమైంది, చాలామంది వ్యాక్సిన్స్ తీసుకోవడానికి కూడా వెనుకాడారు. సో ఈ 2 సందర్భాల వల్ల మేము చాలా నష్టపోయాము అని చెప్పి ఈ కేసుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియాకి అగెయిన్స్ట్ ఎందుకు చేశారంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గురించి తెలుసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇలాంటి వాటికి ఎందుకు రెగ్యులేషన్ చేయలేదు, లేకపోతే వీటిని ఎందుకు ఆపలేదు అనే దాంతో యూనియన్ ఆఫ్ ఇండియా మీద కేసు వేశారనమాట. సో ఈ కేసులో భాగంగానే సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, పతంజలి గ్రూప్కి మీరు చాలా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, అలాంటివి ఆపండి. దాంతోపాటు ప్రజల్లో మీరు ఎలోపతి మీద ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు, ఇలాంటివి చేయకండి ఫర్దర్గా అని చెప్పాక కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే వెళ్ళారు. సో దానివల్లనే కోర్టు రీసెంట్గా కోర్టు ధిక్కరణ కూడా మేము ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇదంతా బ్రాడర్ కాంటెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేది, ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇష్యూ అర్థమై ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది
తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఎలిగేషన్స్ ఏంటి అనేది చెప్తాను. దాని తర్వాత లీగల్ ఆర్గ్యుమెంట్ ఏంటి, అసలు పతంజలి మీద వీళ్ళు ఏం కేసులో ఏం బేసిస్ మీద ఫైల్ చేశారు అనేది. దాని తర్వాత అసలు మనకి ఎలాంటి లెజిస్లేషన్స్ ఉన్నాయి, ఒకవేళ ఇలాంటి ఫాల్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే ఆ విషయంలో మనకి ఎలాంటి మెజర్స్ ఉన్నాయి, ఎలాంటి లాస్ ఉన్నాయి మనకి. దాంతోపాటు అసలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో తీసుకొచ్చాం కదా, 1986లో ఉన్న యాక్ట్ని రీప్లేస్ చేస్తూ దాని ప్రొవిజన్స్ ఏంటి, 1986కి 2019కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు దీని కిందనే మనం ఏం చేసాం, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది కూడా, అంటే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ అనమాట, దాన్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. సో దీనికి ఉన్న పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అనేది చూసి తర్వాత వే ఫార్వర్డ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మీరు ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇష్యూ చేసిన ఆర్డర్స్ ప్రకారం పతంజలి వాళ్ళు వచ్చి అపాలగైజ్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా బోర్డర్ కాంటెక్స్ట్. సో తర్వాత తెలుసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు 2022లో పతంజలి వాళ్ళు ఒక న్యూస్ క్లిప్పింగ్ లాంటిది ఇష్యూ చేశారనమాట. దాంట్లో ఏం చెప్పారు, అసలు అలోపతి అనేది, సో మిస్కన్సెప్షన్ స్ప్రెడ్ బై అలోపతి, సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ కంట్రీ ఫ్రమ్ ద మిస్కన్సెప్షన్ స్ప్రెడ్ బై ఫార్మా అండ్ మెడికల్ ఇండస్ట్రీ. అంటే అసలు వాళ్ళు చేస్తున్నదంతా కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది పిటిషన్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో. సో అలోపతి అనే దాన్ని స్టూపిడ్ అండ్ బ్యాంక్రప్ట్ సైన్స్, అసలు ఇప్పుడు అది చెల్లుబాటు కాంది అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో బాబా రామ్దేవ్ని ఈ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ చేశారనమాట. పతంజలి గ్రూప్ మా మీదకి ఇలాంటివి చేస్తుందని. సో అప్పుడు ఏమైంది, పతంజలి ఏం చేసింది, వ్యాక్సిన్ హెసిటెన్సీకి కూడా కారణమైంది. ఎందుకంటే ఫాల్స్ రూమర్స్, ఎలోపతి అనేది అసలు క్యూర్ చేయలేదు, మా డ్రగ్స్ క్యూర్ చేస్తా అనేసరికి చాలామంది వ్యాక్సిన్స్ తీసుకోవడానికి కూడా వెనకాడారు అని చెప్పి కూడా కేసులో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏం చేశారు, అసలు మోడర్న్ మెడికల్ సైన్స్కి అగెయిన్స్ట్గా ఉన్నాయి ఆ రిమార్క్స్ అనేవి. సో ఇవి అన్ఫౌండెడ్ క్లెయిమ్స్ అసలు. ఎందుకంటే మీరు ఇప్పుడు నార్మల్గా ఏదైనా మీరు ఒక కామెంట్ చేయాలన్నా, లేకపోతే మీరు ఎవరినైనా ఏదైనా దూషించాలన్నా కానీ ఒక బ్యాకింగ్ ఉండాలి. డిఫర్మేషన్ ఊరికే మనం ఏమైనా చేస్తే కూడా డిఫర్మేటరీ కేసు వేస్తారు మన మీద. అలాంటిది మీరు ఎలోపతి అసలు ప్రాపర్ సైన్స్ కాదు, బ్యాంక్రప్ట్ సైన్స్ అని కానీ అవుట్డేటెడ్ సైన్స్ అని కానీ చెప్తున్నారంటే దానికి ఒక బ్యాకింగ్ ఉండాలి కదా, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అనేది పతంజలి చూపెట్టలేకపోయింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ కేసును సుప్రీంకోర్టు టేకప్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేశారు. సో దాంట్లో ఏం తెలిసేది ఆర్గ్యుమెంట్స్ ప్రకారం, అసలు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అనేది 1954, దీన్నే డోమా అంటాం అనమాట, డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్. సో మీకు ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ యాక్ట్ కింద కొన్ని రెగ్యులేషన్స్, రూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాయెత్తు కట్టుకుంటే మీకు ఆ జబ్బు నయమైపోతుంది, ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేసి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఒకవేళ ఊహించుకోండి ఒక నిమిషం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా, లేకపోతే ఈ పౌడర్ కానీ విభూది కానీ పెట్టుకుంటే కానీ, లేకపోతే తాయెత్తు కట్టుకుంటే కానీ జ్వరం తగ్గిపోతుంది, లేకపోతే కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయకుండా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మనం చూడట్లేదు అని అంటే ఏంటంటే వీళ్ళు రెగ్యులేట్ చేశారు. అలాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు అని క్లియర్గా ఈ చట్టం చెప్తుంది, డోమా యాక్ట్ అనమాట. సో దాని ప్రకారం ఏంటి, మీరు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు. ఆ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మెడికల్ విషయంలో, మ్యాజికల్ రెమెడీస్ అంటే మీరు ఈరోజు ఒక్కరోజు ఈ పౌడర్ని వాడితే మీ హెయిర్ అంతా రీగ్రో అయిపోతుంది, లేకపోతే మీ ఫేస్ కలర్ మారిపోతుంది, బాడీ కలర్ మారిపోతుంది, లేకపోతే మీరు సడన్గా హైట్ గెయిన్ అవుతారు, ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. సో దాని తర్వాత ఇంకొక యాక్ట్ ఏంటి, జనరల్గా గూడ్స్ విషయంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఉంది. సో ఇది మనకు తెలిసిందే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. దాని తర్వాత పబ్లిషింగ్ ఆఫ్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అసలు మనకు తెలియాల్సింది ఏంటి ఇక్కడ, అసలు ఫాల్స్ అంటే ఏంటి, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, అసలు హైట్ అనేది పెరగదు ఆ ప్రోడక్ట్ వాడినా కూడా, కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఈ ప్రోడక్ట్ మీరు వారం రోజులు వాడితే మీరు రోజుకు 1 ఇంచ్ పెరుగుతూ ఉంటారని చెప్తారు. సో అది ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనకి ఈ మధ్య హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైంది కదా, సో మనం ఏం చేస్తాం, కంప్లీట్ వీట్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ ఇలాంటివి చూస్తుంటాం, కానీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని సేమ్ మైదాతో చేస్తారు, కానీ లేబులింగ్ ఏం చేస్తారు, ఇది 100% హోల్ వీట్ బ్రెడ్ కానీ ఇలాంటివి లేబులింగ్ చేస్తారనమాట. అంటే అది మిస్లీడింగ్. యాక్చువల్గా అక్కడ ఉన్న ప్రోడక్ట్లో ఉన్న డీటెయిల్స్ని వాళ్ళు హైడ్ చేసి కన్సీల్ చేసి ఇంకొకటి లేబుల్ చేస్తారు. ఎందుకంటే దాన్ని గ్రీన్ లేబులింగ్ అంటారు. వాళ్ళ సేల్స్ ప్రమోట్ అవ్వడానికి చేసే వాటిని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. సో ఇలాంటి వాటిని ఈ 2 యాక్ట్స్ కూడా ప్రివెంట్ చేస్తున్నాయి అనమాట. సో పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తే 6 months వరకు, సెకండ్ టైం మళ్ళీ అదే అఫెన్స్ రిసార్ట్ చేస్తే కనుక 1 year పనిష్మెంట్, అలా మనకి కొన్ని ప్రివెంటివ్ మెషర్స్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 4 ఆఫ్ ద డోమా యాక్ట్. దీని కింద ఏంటి, ఒకవేళ మీరు పబ్లిషింగ్ ఇట్లా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని పబ్లిష్ చేస్తే కనుక ఖచ్చితంగా డ్రగ్కి సంబంధించి ఇలాంటి డ్రగ్
డ్రగ్ వాడితే మీకు డయాబెటీస్ ఒక రోజులో క్యూర్ అవుతుంది, ఇలాంటివి ప్రొహిబిట్ చేశారనమాట. లేకపోతే ఇండియాలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సో ఈ రోజుల్లో దేన్ని ఎక్కువ నమ్ముతారు? లాజిక్ని నమ్మరు, జనాలందరూ మ్యాజిక్ని నమ్ముతున్నారు. అందుకనే మన కంట్రీస్లో బాబాస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ పబ్లిషింగ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ టైం అయితే 6 months, సెకండ్ టైం మళ్ళీ అదే అఫెన్స్ చేస్తే 1 year. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయంటే సెక్షన్ 2 clause 28 ప్రకారం ఏంటంటే ఇక్కడ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేశారనమాట. దాంట్లో నేను ఇందాక చెప్పినట్టు ఇంగ్రీడియంట్స్ని హైడ్ చేయడం కానీ, గ్రీన్ లేబులింగ్ చేయడం కానీ అలాంటివి మిస్లీడింగ్. తర్వాత సెక్షన్ 89 ఏం చెప్తుంది? ఇది స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇస్తుంది. సో దీని ప్రకారం ఏంటి, ఫస్ట్ టైం అయితే 10 lakh rupees చేస్తారు, సెకండ్ టైం అయితే కనుక 50 lakhs చేస్తారు అనమాట. సేమ్ ఆఫెన్స్ మనం అంటే మిస్లీడింగ్ కానీ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చేస్తే. సో తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి డెఫినేషన్ కూడా ఇచ్చారు. నేను ఇందాక చెప్పినట్టు ఫాల్స్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కానీ దాని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మార్కెట్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కంటే వాళ్ళ ప్రోడక్ట్ బెస్ట్ అని, లేకపోతే మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేయడం వల్ల మోనోపలీ సాధించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ వల్ల ఉద్దేశాలు అనమాట. దాని తర్వాత అసలు మిస్లీడింగ్ అంటే ఏంటి, మిస్లీడింగ్ అంటే అసలు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని దాచేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్యూసెస్ విషయంలో చూస్తుంటాం, మనకి డిఫరెంట్ కంపెనీస్ రియల్ ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్తున్నారు కదా టెట్రా ప్యాక్స్లో. సో 100% అని చెప్తారు, నో యాడెడ్ షుగర్స్ అని. కానీ షుగర్స్ లేకుండా అసలు నార్మల్గా మీరు చూస్తే 100% న్యాచురల్ అని కానీ, ప్రిజర్వేటివ్స్ లేవని కానీ. సో మీరు నార్మల్గా మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ షెల్ఫ్ లైఫ్ 6 months, 3 months, 1 year ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అసలు ఆలోచించండి, ఒక జ్యూస్ మనం నార్మల్గా వాళ్ళు ఎండలో పెడతారని, ఏసీలో పెడతారో గ్యారంటీయే లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో నార్మల్గా మనం ఇంట్లో చేసిన జ్యూస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 1 dayలోనే స్పాయిల్ అయిపోతుంది కదా. మరి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆ జ్యూస్ 6 months, 3 months ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి కదా కొనే ముందు. సో ఇలాంటివి అనమాట, ఇవన్నీ కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో షుగర్ ఉంటుంది కానీ నో యాడెడ్ షుగర్స్ అని చెప్తారు, దాంట్లో ఫ్రక్టోస్ మనకు అర్థం కాని భాషలో రాస్తారు సింపుల్గా. ఇవన్నీ కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. దాని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ MOU సైన్ చేయడం వల్ల అంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఏం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కిను అడ్వర్టైజింగ్ అండ్ ఆస్కీ అనేది ఉంది, అండ్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దీన్ని MOUని అంటే ఎవరైతే MOU ఆయుష్ రామ్దేవ్ బాబా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళతో ఒక MOU సైన్ చేసింది, అది వైలేట్ చేసిందని కూడా ఈ కేసులో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పిందనమాట. సో MOU అనేది ఆయుష్కిను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి 2017లో జరిగింది. దాంట్లో ఏంటంటే ఆయుష్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే, ఒకవేళ ఇలాంటివి డోమా యాక్ట్ అంటే డ్రగ్ విషయంలో ఇలాంటి మిస్లీడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ చేస్తేనేమో ఈ డోమా యాక్ట్ వస్తుంది. డ్రగ్స్ కాకుండా ఇంకే విషయంలో చేసినా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది అనమాట. సో అలాంటి వాటిని తెలిసినా కూడా వాళ్ళు కంప్లైంట్స్ యాక్చువల్గా ఈ కౌన్సిల్కి పంపించాలి. అంటే రివ్యూ చేసి ఒకవేళ ఇది ఫాల్స్ అని అంటే కనుక వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా ఆస్కీ అనేది. కానీ వాళ్ళు వైలేషన్ జరిగిందంటే వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తుంది. సో ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే మన దేశంలో ఉన్న చట్టాలు ఏంటి అనేది. సో ఇలాంటివి మనకి జనరల్గా ఆబ్జెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మనకు తెలిసిందే కదా BIS హాల్ మార్క్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ సర్టిఫికేట్స్ అంటే క్వాలిటీ అసెస్మెంట్కి ఇది ఒకటి. తర్వాత ఫుడ్ విషయంలో FSSAI యాక్ట్ 2002, 2006. తర్వాత డోమా యాక్ట్ మనం డిస్కస్ చేసింది 1954. తర్వాత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. తర్వాత సిగరెట్స్ అండ్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ ఆఫ్ 2003. ఇవన్నీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్తో పాటు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి 2019కి డిఫరెన్సెస్ ఏంటి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులేటర్ విషయంలో, అంటే ఒకవేళ కన్స్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించిన అంటే కన్స్యూమర్ రైట్స్ ఏమైనా వైలేట్ అయితే 1986లో ఏదైనా బాడీ ఉందా అంటే లేదు. అప్పుడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అంటే డైరెక్ట్గా కోర్ట్స్కి వెళ్ళేవాళ్ళు ఒకవేళ ఏదైనా కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మనం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA అనే దాన్ని సెపరేట్గా క్రియేట్ చేసుకున్నాం. సో ఇది రెగ్యులేటరీ బాడీ అనమాట 2019 యాక్ట్ ప్రకారం. దాని తర్వాత పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్. పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు 20 lakhs వరకే దాని ప్రోడక్ట్ ఉంటే అప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్కి 20 lakhs పైన ఉంటే స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరంకి అలా వెళ్లాల్సి ఉండేది. సో కానీ ఇక్కడ ఏం చేశారు, మానిటరీ టర్మ్స్, పెక్యూనరీ అంటే మానిటరీ జ్యూరిస్డిక్షన్ని కూడా పెంచడం జరిగింది. సో డిస్ట్రిక్ట్కి ఏమో 1 crore వరకు ఉంది, 1 crore దాటితే స్టేట్కి, 10 crores లోపు అయితే స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్స్కి వెళ్ళాలి. ఒకవేళ ఇంకా 10 crores కంటే అబౌవ్ ఉంటే నేషనల్
కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది దీన్ని ఈ కేసెస్ని చూస్తుంది అనమాట. దాని తర్వాత టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్. ఇంతకుముందు ఏంటి, కేసు ఎక్కడైనా ఫైల్ చేయాలంటే ఆ కంపెనీ కానీ ఆ ప్రోడక్ట్ ఎవరికి సంబంధించిందో ఏ ఏరియాలో ఆ కంపెనీ ఉంటే ఆ ఏరియాలో కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ 2019లో ఏం చేశారు, ఎవరైతే కన్జ్యూమర్గా ఉన్నారో ఆ కన్జ్యూమర్ ఉండే ప్లేస్ని బట్టి కేసు ఫైల్ చేసే ప్రొవిజన్ పెట్టారనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. తర్వాత ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి, ఒకవేళ మీరు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంతకు ముందు అటువైపు మనకు ఆపోజిట్గా అమ్మిన వాళ్ళ మీద అంత లయబిలిటీ ఉండేది కానీ ఇప్పుడు ఇలాంటి లయబిలిటీని తీసుకొచ్చారు. లయబిలిటీతో పాటు కంపెన్సేషన్ అనేది 1986 యాక్ట్లో లేదు, కానీ 2019 యాక్ట్లో మనకు ఒకవేళ మనం నష్టపోతే కనుక, అంటే డిఫెక్ట్ గూడ్ కానీ లేకపోతే పూర్ క్వాలిటీ గూడ్ కానీ వాళ్ళు ఇస్తే కనుక మనం ఖచ్చితంగా కంపెన్సేషన్ అడిగే హక్కు కూడా మనకి ఇచ్చారు. దాంతోపాటు తెలుసుకోవాల్సిన ఇంకో డిఫరెన్స్ ఏంటి, 1986లో వచ్చిన యాక్ట్లో కామర్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. అప్పటికి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రాస్ ఇలాంటివన్నీ రాలేదు కదా. రీసెంట్ టైమ్స్లో 2019లో కామర్స్ అనేది ఎంత పెరిగిందో మీ అందరికీ తెలిసిందే. సో 2019 యాక్ట్లో కామర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే మీకు అమెజాన్ నుంచి మీరు ఏదైనా ఆర్డర్ చేసి దాంట్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే కనుక మీరు రిటర్న్ చేయొచ్చు, వాళ్ళకి కంపెన్సేషన్ కూడా అడగవచ్చు. ఒకవేళ అది మీరు అంటే లీగల్ రికోర్స్లో వెళ్తే కనుక మీకు కంపెన్సేషన్ కూడా వస్తుంది. సో ఇలాంటివన్నీ 2019లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఏంటి, మీడియేషన్ సెల్స్. ఇంతకుముందు మనకి 1986 యాక్ట్లో అసలు మీడియేషన్ అనేది లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఫాల్టీ థింగ్స్ని, ప్రోడక్ట్స్ని ఏదైనా ఐడెంటిఫై చేస్తే మీరు కోర్టుకి వెళ్ళి మీరు దానికి తగ్గట్టు నష్టపరిహారం తెచ్చుకోవచ్చు, అంటే డ్యామేజెస్ ఇచ్చేవాళ్ళు మనకి. కానీ ఇప్పుడు ఏం చేశారు, మీడియేషన్ ద్వారా, అంటే ఆ పార్టీ మనం కనుక మీడియేషన్ ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకుని కోర్టుకి వెళ్ళకుండా కూడా ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేశారు. సో తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి, అపీల్ అనేది. సో మనం నార్మల్గా ఇంతకుముందు 30 days ఉండేది, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి అపీల్ చేయాలన్నా, స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో. కానీ ఇప్పుడు 30 days టైంని 45 daysకి పెంచారు. సో ఇంకొంచెం టైం ఎక్కువ ఇచ్చారనమాట. సో ఇలాంటివన్నీ కూడా 2019కి 86 యాక్ట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 బ్రీఫ్గా నేను చెప్పినట్టు ఇది 1986 యాక్ట్ని రీప్లేస్ చేసింది కంప్లీట్గా. దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి అగెయిన్స్ట్గా స్ట్రింజెంట్ మెజర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం కంపెన్సేషన్ అడగవచ్చు, దాంతోపాటు వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకునే విధంగా కూడా మనకి ఇచ్చారు. దాంతోపాటు ఏంటి, ఇలాంటి గూడ్స్, డేంజరస్ గూడ్స్ కానీ, అన్సేఫ్ కానీ, హజార్డస్ గూడ్స్ మీద కూడా మనం లీగల్ యాక్షన్ తీసుకునే విధంగా, తర్వాత కన్జ్యూమర్స్ని ఎంపవర్ చేసే విధంగా కూడా దీన్ని తీసుకొచ్చామన్నమాట. దాంతో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. దేని కింద క్రియేట్ చేశారు, 2019 యాక్ట్ కింద తీసుకొచ్చారు. సో మెయిన్గా ఏంటి, రైట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్. సో రైట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడం, రైట్ టు నో ఉంటుంది. మీరు ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి, ప్రోడక్ట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా, రైట్ అగెయిన్స్ట్ డిఫెక్ట్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి రైట్స్ అన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మినిస్ట్రీ ఏంటనేది తెలుసుకోవాలి. కన్జ్యూమర్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ మినిస్ట్రీ, దీని కింద ఫంక్షన్ చేస్తుంది. దాని తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఇన్వెస్టిగేట్ చేయడం, లేదంటే రీకాల్ ఆఫ్ అన్సేఫ్ గూడ్స్ కానీ, ఒకవేళ డిఫెక్ట్స్ ఉన్న గూడ్స్ అయితే రీకాల్ చేయొచ్చు. దాంతోపాటు డిస్కంటిన్యూషన్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కానీ, ఒకవేళ కరెక్ట్ ప్రాపర్ ట్రేడ్ కాకుండా వాళ్ళు ఫాల్స్ క్లెయిమ్స్ ఇచ్చి మోనోపలీ తీసుకొచ్చుకోవాలని చూస్తుంటే అలాంటి వాటిని డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు పెనాలిటీస్ ఇంపోజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ అథారిటీకి ఉన్న పవర్స్ అండ్ ఫంక్షన్స్. దాని తర్వాత మనం లాస్ట్ వీడియోలో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ గురించి డిస్కస్ చేశాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ UNEP అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఫస్ట్ ఇట్ వాస్ ఫౌండెడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ UN కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ ఆర్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. 1972లో జరిగిన దాని అవుట్కమే ఇది మెయిన్గా. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నాట్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఇది ఉండకూడదు ఆప్షన్స్లో. సో 1 తీసేయండి. సో మీకు 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. సో చూద్దాం. తర్వాత UNEP హ్యాస్ స్పాన్సర్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. సో ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన సోలార్ ప్రోగ్రామ్స్ ఇది కూడా అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా నాట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇట్ డస్ నాట్ కవర్ ఇష్యూస్ రిలేటెడ్ టు మెరైన్ ఆర్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్. అలా డస్ నాట్ కవర్ అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అని అర్థమవుతుంది కదా మనకి. ఎన్వైర్న్మెంట్ అని అంటే మనకు ఓన్లీ ల్యాండ్ మీదే కాదు కదా, మెరైన్ విషయంలో కానీ టెరెస్ట్రియల్ అన్ని విషయాల్లో కూడా ఎన్వైర్న్మెంట్ అంటాం మనం. ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, బయోస్ఫియర్ ఉన్నది. బయోస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అన్ని కలిసి లైఫ్ సపోర్ట్ చేస్తుందని బయోస్ఫియర్ అంటాం. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ 3 is the answer. Then ఈరోజు క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అండర్ ద కన్స్యూమర్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ 2019,
the authority was established to regulate violations of consumer rights. Then CCPA is empowered to order recall of unsafe goods and services. Then it can prohibit the endorser of misleading advertisements from endorsing a particular product or service for a period of 6 months. So వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు, మీ ఆన్సర్ ఏంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్, హౌ ఇట్ విల్ ఎన్ష్యూర్ జస్టిస్ టు కన్స్యూమర్స్. సో ఇది ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఇప్పుడు వీడియో మొత్తంలో ఏం డిస్కస్ చేసాం, అసలు పతంజలి కేసు దేనికి సంబంధించి, సుప్రీంకోర్టు ఈ విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు ఇష్యూ చేస్తామన్నది, అసలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ కేసు ఫైల్ చేయడానికి కనుక రీజన్స్ ఏంటి, దాంతోపాటు మనకి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్కి అగెయిన్స్ట్గా ఉన్న లాస్ ఏంటి, ఎలాంటి ప్రొటెక్టివ్ మెజర్స్ ఉన్నాయి, దాంతోపాటు రీసెంట్గా తీసుకొచ్చిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అండ్ 1986కి ఉన్న డిఫరెన్సెస్ అండ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గురించి, దాని పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాంతో చివరిలో మనం వీడియో ఎండ్ చేసే ముందు ఒకటే ఇంపార్టెంట్ నోట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా కొంటున్నప్పుడైనా, మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడైనా, మీ నమ్మకం అనే దాన్ని ఎవరు వైలేట్ చేయకూడదు. సో కోచింగ్ విషయంలో అయినా కూడా ఇలానే ఉండాలి. సో జాగ్రత్తగా ఏది చూసినా, ఎప్పుడైనా మనం ఎంపవర్ అయ్యామంటే, మనం డబుల్ టైమ్స్ చెక్ చేసామంటే ఎవరు కూడా మనల్ని ఈజీగా నమ్మించలేరు. సో మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు ఇలాంటి వాటిని మనం ఈజీగా ఆపొచ్చు. సో ఎప్పుడు కూడా కన్స్యూమర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.